హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ సమ్మర్ హాలిడేస్లోని ఊటీకి వెళ్ళాము. మేము ఈ ట్రిప్లో ఏమేం చేసామో చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. మేము లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి కాచిగూడ స్టేషన్లో దిగాము. నైట్ 7:30కి మైసూర్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 8:30కి దిగగా మమ్మల్ని పిక్ చేసుకొని ఒక హోటల్లోని దింపారు. ఐస్ క్రీమ్ తిన్నాక ఫ్రెష్ అప్ అయ్యి మైసూర్ ప్యాలెస్ని చూడ్డానికి వెళ్ళాము. మైసూర్ ప్యాలెస్ చూడ్డానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మా తమ్ముడు ప్యాలెస్ అంతా చూసి ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశాం. మైసూర్ మహారాజా స్టాచ్యూ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్యాలెస్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశాను. ఆ తర్వాత ప్యాలెస్ని మొత్తం చూసి ఊటీకి బయలుదేరాం. మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళే దారి చాలా బాగుంది. ఈ రోడ్ అంతా అడవిలో నుంచే ఉంది. మేము వెళ్ళే దారిలోని ఏనుగులు, జింకలు, నెమలులు చూసాం. ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్ షుగర్ క్యాన్స్ తింటుంది. అలానే ముందుకెళ్తూ ఉంటే జింకలు రోడ్డుని క్రాస్ చేస్తున్నాయి. ఆ జింకలు రోడ్ క్రాస్ చేసేంత వరకు కార్ ఆపి వెయిట్ చేసాము. అవి మదర్ అండ్ డాటర్. మదర్ ముందెళ్ళిపోయింది, డాటర్ మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళిపోయింది. మనము అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు అక్కడున్న జంతువుల్ని డిస్టర్బ్ చేయొద్దని మా డాడీ చెప్పాడు. అందుకే కార్ ఆపి అవి క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేసాము. అడవి గాలి మంచి స్మెల్ వస్తుంది. అందుకే కార్ దిగి ఆ గాలి పీలుస్తూ ఎంజాయ్ చేసాం. ఫైనల్గా ఊటీకి ఎంటర్ అయ్యాం. దారిలో వర్షం పడడం వల్ల చాలా లేట్ నైట్ ఊటీకి రీచ్ అయ్యాము. లక్కీగా మాకు హైదరాబాద్ బిర్యానీ హౌస్ కనిపించింది. ఇక్కడ డిన్నర్ చేసి హోటల్కి బయలుదేరాము. అక్కడ దూరంగా కొండపైన కనిపిస్తుంది, అదే మా హోటల్. కార్ దిగగానే చాలా చలేసింది ఫ్రెండ్స్. ఊటీ అయితే చాలా చల్లగా ఉంది. వావ్, చూడండి ఫ్రెండ్స్, మేము పైనుంచి చూస్తూ ఉంటే ఊటీ చాలా బాగుంది. నేనైతే ఈ నైట్ వ్యూ చూసి చాలా ఎంజాయ్ చేశా. నాకు ఈ నైట్ వ్యూ చాలా చాలా నచ్చింది. ఈ విధంగా మా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. మార్నింగ్ వ్యూ చూస్తూ మా సెకండ్ డే స్టార్ట్ చేసాం. వెళ్ళే దారిలో మాకు ఒక చర్చ్ కనపడితే మేము ఫోటో దిగాం. మేము టీ ప్లాంట్స్ని చూడడానికి వెళ్ళే దారిలోని మాకు బైసన్స్ కనిపించాయి. అలాగే మేము ఆయిల్ ఫ్యాక్టరీ కూడా చూసాం. టీ ప్లాంటేషన్కి వెళ్ళే దారిలో వ్యూ చాలా బాగుంది. మేము ఎంజాయ్ చేస్తూ టీ ప్లాంటేషన్కి రీచ్ అయ్యాం. ఫస్ట్ టైం టీ ప్లాంటేషన్ని చూస్తున్న ఫ్రెండ్స్, చాలా బాగుంది. మార్నింగ్ బర్డ్స్ సౌండ్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వినండి. మేము ఈ టీ ప్లాంటేషన్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగాం. నేను మా మమ్మీ అక్కడ పనిచేసే వాళ్ళగా కాస్ట్యూమ్స్ వేసుకొని స్టిల్స్ చేసాము. మేము నెక్స్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాం. మేము వెళ్ళే దారంతా కూడా లోయలో నుంచే ఉంది. చూడండి ఫ్రెండ్స్, లోయలు, కొండలు ఎంత అందంగా కనపడుతున్నాయో. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. మీరు కూడా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేసి చూద్దాం. వావ్, ఇట్స్ ఏ స్మాల్ వాటర్ ఫాల్. అలా వాటర్ ఫాల్ చూస్తూ వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. వావ్, వాట్ ఏ అమేజింగ్ వ్యూ. మీరు కూడా చూసేయండి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ వ్యూ పాయింట్కి డాల్ఫిన్ నోస్ అని పేరు వచ్చింది? కామెంట్స్లో చెప్పండి. నేను మీ కామెంట్స్ని చూసి రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనే చెప్పేస్తున్నా ఇప్పుడు. అలాగా దూరంగా చూస్తే ఆ కొండలు డాల్ఫిన్ నోస్ ఆకారంలో ఉంటాయి.
మేము ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేశాక ఎంట్రన్స్లో షాపింగ్ చేశాము. వెళ్ళేదారిలో యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేశారో చూసాం. ఆ తర్వాత కూనూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. కూనూర్ టు ఊటీ టాయ్ ట్రైన్ చాలా ఫేమస్. టికెట్లు దొరకడం చాలా కష్టమని 2 hours ముందే క్యూలో నిలబడి తీసుకున్నాం. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉండడం వల్ల ఆ ట్రైన్ ముందు చాలా ఫొటోస్ దిగాము. ఫైనల్లీ ట్రైన్ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మాతో ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎలా చిన్న పిల్లల్లాగా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టాయ్ ట్రైన్ టనల్స్లో నుంచి ఇంకా అడవి మధ్యలో నుంచి వెళ్తుంది. ఇలాంటి అందమైన వ్యూ చూస్తూ ఊటీకి రీచ్ అయ్యాం. ఈ టాయ్ ట్రైన్లో జర్నీ చేయడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మేము ఊటీకి రీచ్ అయ్యాక చాలా వర్షం పడింది. మేము ఈ వర్షంలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా టీ ఫ్యాక్టరీని చూడ్డానికి వెళ్ళాము. ఈ 2 ఫ్యాక్టరీస్ కూడా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉన్నాయి. ఫైనల్గా టీ ఫ్యాక్టరీకి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి టీ తయారు చేసే ప్రాసెస్ మొత్తం చూసాము. ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, టీ ప్లాంటేషన్ నుంచి ఆకులు తెంపుకొని ఇక్కడికి తీసుకొస్తారు. ఆకుల్ని మంచిగా క్లీన్ చేసి ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ లాగా చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక టీ పొడి తయారైంది. ఇక్కడున్న టీ పౌడరే ప్యాకింగ్ చేసి సేల్ చేస్తారు. ఇదే టీ పౌడర్తో మనం ఇంట్లో టీ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ టీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఆ తర్వాత వెంటనే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఇక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసాము. చాక్లెట్ పౌడర్ని ఈ కంటైనర్లోని ప్రాసెస్ చేసి చాక్లెట్స్ తయారు చేశారు. మేము ఇక్కడ చాక్లెట్స్ కొనుక్కొని బయటికి వచ్చాము. చాక్లెట్ ఫ్యాక్టరీ బయట వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ దిగా. మాకు ఈ ట్రిప్లో ఒక అత్త మామ బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత మేము హోటల్కి రీచ్ అయ్యి క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్నాము. అలా మా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ డే మార్నింగ్ పైన్ ట్రీ ఫారెస్ట్కి వెళ్ళాము. ఇక్కడ పైన్ ట్రీస్ చాలా ఎత్తుగున్నాయి. ఈ మార్నింగ్ బర్డ్స్ సౌండ్ చేస్తుంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఫారెస్ట్ పక్కనే ఒక స్మాల్ రివర్ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్లో నుంచి పొగలు పైకి వస్తున్నాయి. మా తమ్ముడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మేము సినిమా షూటింగ్ జరిగే వ్యూ పాయింట్కి వెళ్ళాము. వెళ్ళేదారిలో బైక్ రైడర్స్ కొందరు మమ్మల్ని చాలా ఫాస్ట్గా దాటేసి వెళ్ళారు. ఈ విధంగా బైక్ రైడర్ చాలా మంది ఊటీకి వస్తాడని మా డాడీ చెప్పాడు. ట్రెక్కింగ్ చేసి వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. మేము ఈ వ్యూని చూస్తూ చాలాసేపు ఇక్కడే ఉన్నాం. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేశారు కాబట్టి ఈ ప్లేస్కి షూటింగ్ వ్యూ పాయింట్ అని పేరు. ఆ తర్వాత మేము నీడిల్ రాక్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా హైట్ ట్రెక్ చేసాము. ఇంత హైట్ నుంచి వ్యూ చాలా బాగుంది. ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత మేము తిరిగి మైసూర్కి బయలుదేరాం. మైసూర్లో హైదరాబాద్ ట్రైన్ ఎక్కి రిటర్న్ వచ్చేసాం. ఇలా మా ఊటీ ట్రిప్ 3 రోజుల్లో కంప్లీట్ అయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.